చాలామంది ఎప్పుడూ మంచిగా ఉంటే దాన్ని యూజ్ చేయడానికి లేక మోసం చేయడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు? ఎంత మంచిగా ఉన్నా గౌరవంగా చూడట్లేదా? అలా ఎందుకు జరుగుతుంది? హాయ్! వెల్కమ్ టు మంచి మాటలు. ఎక్కువ మంచిగా ఉంటే అందరూ దానిని అలుసుగా తీసుకుంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ మనసుతో చూడరు, అవసరంతో చూస్తారు. నువ్వు ఎప్పుడూ అందరికి అవైలబుల్‌లో ఉంటే ఒకరోజు వాళ్ళు నిన్ను మనిషిగా కూడా చూడరు, ఒక ఆప్షన్‌గా చూస్తారు. నువ్వు నీ పని పక్కన పెట్టి వాళ్ళ పని చేస్తే వాళ్ళు నీ సాక్రిఫైస్ చూడరు, సర్వీస్ మాత్రమే చూస్తారు. నువ్వు బాధలో ఉన్నా నవ్వుతూ మాట్లాడితే వాళ్ళు నీకు ప్రాబ్లమ్స్ లేవని అనుకుంటారు. ఇక్కడ చాలామంది మంచితనాన్ని అప్రిషియేట్ చేయరు. అది ఎంతవరకు వాడుకోవచ్చో మాత్రమే చూస్తారు. అందుకే కొన్నిసార్లు నో అనటం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరికి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సిన పని లేదు. ప్రతి కాల్ ఎత్తాల్సిన అవసరమూ లేదు. ప్రతి ఒక్కరి సమస్య నీది కాదు. మంచితనం కూడా హద్దు దాటితే చాలా ప్రమాదకరం. మంచితనం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకోవడం కాదు. హెల్ప్ చేయడం అంటే నీ వాల్యూ పోగొట్టుకోవడం అంతకన్నా కాదు. ఏదైనా సులభంగా దొరికేదానికి విలువ తక్కువే ఉంటుంది. అందుకే ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉండొద్దు. నువ్వు ఒక్కసారి హెల్ప్ చేస్తే ధన్యవాదాలు చెప్తారు. రెండోసారి హెల్ప్ చేస్తే అలవాటు పడతారు. నువ్వు ప్రతి సమస్యలో దిగితే అది నీకే బర్డెన్‌గా మారుతుంది. నువ్వు ఎదురు మాట్లాడకపోతే వాళ్ళు నిన్ను మంచి మనిషి అని కాదు, మాట్లాడలేని మనిషిగా అనుకుంటారు. ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేయడం ఆపు. ప్రతి సమస్యలో ఇన్వాల్వ్ అవ్వటము ఆపు. ప్రతి కాల్‌కి పరిగెత్తడము ఆపు. మంచితనం అంటే అందరికీ నచ్చేలా ఉండటం, కానీ నిన్ను నువ్వు కోల్పోవటం కాదు. ఎవరైనా నిన్ను యూజ్ చేసుకుంటే అది వాళ్ళ క్యారెక్టర్. కానీ మళ్ళీ అదే ఛాన్స్ ఇవ్వటం అనేది నీ చాయిస్. కానీ ఒక్కటి గుర్తుంచుకో, నిన్ను నిజంగా ప్రేమించే వాళ్ళు నీ మంచితనాన్ని మిస్‌యూజ్ చేయరు, రెస్పెక్ట్ చేస్తారు. అందుకే మంచిగా ఉండు, కానీ అమాయకంగా కాదు. మనసున్న వాడిగా ఉండు, కానీ నీ విలువ మర్చిపోయేంత కాదు. ఏదైనా మెడిసిన్ తీసుకుంటే డోస్ ఎక్కువైతే ఎంత ప్రమాదమో, మంచితనం కూడా డోస్ ఎక్కువైతే అంతే ప్రమాదకరం. చాలా మంచి వాళ్ళు చివరికి నేర్చుకునే లెసన్ ఇదే. మనసు మంచిగా ఉండాలి, కానీ మైండ్ బ్లైండ్‌గా ఉండకూడదు. అందుకే ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి. ఎవరిని ఎంత దగ్గర పెట్టుకోవాలో అర్థం చేసుకోవాలి. నీ కైండ్‌నెస్‌ని ప్రొటెక్ట్ చేసుకో. నీ టైంని వాల్యూ చేసుకో. నీ ఎనర్జీని వేస్ట్ చేయొద్దు. ఎవరైనా నిన్ను యూజ్ చేసుకుంటే బాధపడకు. అది వాళ్ళ స్వభావం. కానీ మళ్ళీ అది జరగనివ్వకు. అది నీ విజ్డమ్. చాలా మంచి వాళ్ళు ఫైనల్‌గా నేర్చుకునే లైఫ్ లెసన్ ఇదే. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.